సంస్కృత భాష యొక్క ప్రాశస్త్యాన్ని గురించి, అసలు ఆ భాష ఎలా వచ్చింది, ఆ భాషను ఎందుకు చదవాలి, ఎందుకు ఆదరించాలి అనే దాని గురించి గురువుగారు ఒక శ్లోక రూపంలో వివరించి చెప్తారు. ఒక్కసారి అందరూ కూడా శివరామయ్య గారు చెప్పేటువంటి ఈ సంస్కృత భాష ప్రాశస్త్యం అనే దాని గురించి ఒకసారి వినండి, మన ఛానల్ వాళ్ళందరూ కూడా. ఓకే. శరదిందు వికాస మందహసాం స్ఫురయిందీవరలోచనాభిరమాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. నమస్తే. నిజంగా సంస్కృత భాష సంస్కరించబడిన భాష, సమ్యక్ భాష, సురభాష, దేవభాష, అమర భాష. దేవీం వాచమజనయంత దేవా, దేవతలు వాక్కు అనే దేవతను సృష్టించారు. నిజంగా ఇది అమృత భాష. చాలామంది మృత భాషగా చెబుతున్నారు. ఇవాళ మనకి పురాణాలు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు, వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, వేదంగాలు శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిష్యము, ఛందస్సు, కల్పము, మరి ఉపపురాణాలు, మరి ఇవన్నీ సంస్కృత భాషలో మన అత్యంత గొప్పదైనటువంటి రామాయణం. రామస్య అయనం రామాయణం. రామాయణం 7 కాండలతో 24,000 శ్లోకాలతో రాముడి యొక్క రామో విగ్రహవాన్ ధర్మ అని చాటి చెప్పినటువంటిది. యావస్థాస్యంతి గిరయ సరితచ్చ మహీతలే సాక్షాత్ రామాయణ కదా లోకేషు ప్రదర్శ్యతే. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. చరితం రఘునాథ కోటిశ్చ ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. అటువంటి రామాయణం. భారతం 18 పర్వాల ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, శ్రీ, సౌత్తిక, శాంతి, మౌసల, స్వర్గారోహణ వరకు 18 పర్వాల భారతం. భాగవతం విద్యావతాం భాగవతే పరీక్ష. ఇటువంటివి గొప్పవన్నీ సంస్కృత భాషలో ఉన్నాయి. అందుకే నెహ్రూ గారు చెబుతాడు, ఇఫ్ వి ఫర్గెట్ సాంస్క్రిట్ వి ఫర్గెట్ ఇండియా. మనం సంస్కృత భాషను మర్చిపోతే భారతదేశాన్ని మర్చిపోయినట్టే. అటువంటి గొప్పది అమృత భాష, దేవతలు మాట్లాడిన భాష, ఋషులు మాట్లాడినటువంటి భాష. అటువంటి గొప్ప భాష ఇవాళ నిరాదరణకు లోనవుతుంది. ఇవాళ మనిషి సంస్కారంగా బతుకుతున్నాడంటే సంస్కృత భాషే మూల కారణం. ప్రతి భాష దీంట్లోంచి పుట్టిందే. అందుకే జనని సంస్కృతం సకల భాషలకని చెప్పి కేతన నొక్కి ఒక్కడించాడు. క్షీయంతే కిల భూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం. మనకి అన్ని తరిగిపోతాయి, భాష ఒక్కటే ఉంటుంది. అందుకే చెబుతారు, జువహాగ్రే వర్తతే లక్ష్మి, జువహాగ్రే మిత్రబాంధవాహ, జువహాగ్రే బంధనం ప్రాప్తి, జువహాగ్రే మరణం ద్రవం అని చెప్పి అటువంటి గొప్ప భాష. అందుకే భాషాసురమ్య గైర్వాణి. గీర్వాణులు అంటే దేవతలు. ఎవరి వాక్ అయితే గొప్పగా పనిచేస్తుందో వాళ్ళు దేవతలు. వాళ్ళ భాష. అందుకే ఇది గీర్వాణ భాష అయింది. తత్రాపి కావ్యం మనోహరం, తత్రాపి రూపకం రమ్యం, తత్ర భాష కవేహ కృతి. మన నాటకాలు అద్భుతంగా ఉంటాయి. కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శాకుంతల. మరి దృశ్య కావ్యాలు, శ్రవ్య కావ్యాలు, అటువంటి నాటకాలు ఉన్నటువంటి గొప్ప భాష సంస్కృత భాష. అందుకే సంస్కృత భాష గురించి ఒక మంచి శ్లోకంలో మనం చెప్పుకుంటాం. యా సత్సంస్కృతి సంప్రదాయ జననీ, యా సర్వ విద్యా ప్రసూః, యా దేశస్య జనస్య సర్వవచసాంచ ఐక్య ప్రధానోద్యత, యా వేదోపనిషత్ పురాణ చయ సత్కావ్యశ్రియా రాజతే, సా భాషజుషదాం సదా విజయతాం ఆచంద్ర తారారుణం. ఈ సంస్కృత భాష, ఈ దేవ భాష, ఋషుల భాష, స్వర భాష, అమర భాష, మరణము లేనటువంటి ఈ భాష ద్విగుణీకృత శోభతో వర్ధిల్లాలని చెప్పి కాంక్షిస్తూ, ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షిస్తూ ఎవరు సంస్కృతాన్ని పఠిస్తారో, చదువుతారో ప్రతి మంత్రం సంస్కృత భాషలో నిక్షిప్తమై ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడున్నా ఏకం సత్విప్ర బహుదా వదంతి మననాత్రాయతే ఇది మంత్ర. అటువంటి భాషని అందరూ ఆదరించాలని చెప్పి, చదవాలని చెప్పి, తమ యొక్క హృదయాల్లో ఇముడ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ సంస్కృత భాష ప్రాశస్త్యాన్ని ఛానల్ ద్వారా చెప్పే అవకాశాన్ని ఇచ్చిన మూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ శివరామయ్య గారు. సంస్కృత భాష ప్రాశస్త్యాన్ని గురించి గురువుగారు చాలా చక్కగా వివరించారు. సంస్కృతం అనగానే కేవలం మార్కుల కోసమే అనేటువంటిది ఉంది. ఆ విధంగా మార్కుల కోసం కాదు, ఆ భాషలోనే అన్నీ ఉన్నాయి. మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఉండేటువంటి మంత్ర విద్య మొత్తం కూడా
ఆ భాషలోనే ఉంది. పుట్టినప్పుడు నక్షత్రాలు సరైనటువంటి కాకపోతే అప్పుడు కొన్ని మంత్రాలు, పెద్దవాడైన తర్వాత వివాహం అయినప్పుడు మంత్రాలు, చివరికి నువ్వు చనిపోయినప్పుడు కూడా మంత్రాలతోటే అవసరం. ఆ మంత్రాలన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. కాబట్టి సంస్కృత భాషను అందరూ కూడా ఆదరించాలి. అది మృత భాష కాదు, అమృత భాష అని మన శివరామయ్య గారు నరసరావుపేట వాస్తవ్యలో వివరించారు. ఇప్పుడు మనం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఆయన గురించి కలవడం అనేటువంటిది మన ఛానల్ యొక్క అదృష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ మూర్తి వరల్డ్ టీచర్. థ్యాంక్ యూ.